లైట్స్, కెమెరా, యాక్షన్, ఈ మాటల వెనుక ఉన్న అసలైన ప్రపంచం మీకు తెలుసా? ప్రతి సీన్ వెనుక ఉన్న క్రియేటివిటీని, ప్రతి ఫ్రేమ్ వెనుక ఉన్న శ్రమను పరిచయం చేసే ప్రోగ్రామ్ మేకింగ్ మ్యాజిక్. సినిమా వెనుక ఉన్న అసలు సినిమాను చూసేద్దాం. 2022లో టాలీవుడ్లో వచ్చిన అత్యంత సంచలన బ్లాక్ బస్టర్ విజయాల్లో డీజే టిల్లు మొదటి వరుసలో ఉంటుంది. ఒక చిన్న సినిమాగా విడుదలై కేవలం థియేట్రికల్ రన్తోనే కాకుండా నేటికి సోషల్ మీడియాలో మీమ్స్, రీల్స్ రూపంలో ట్రెండ్ అవుతున్న కల్ట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమా 12 ఫిబ్రవరి 2022న థియేటర్లలో విడుదలైంది. కరోనా లాక్డౌన్ సమయంలో సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు విమల్ కృష్ణ ఇద్దరూ కలిసి ఈ కథను రాసుకున్నారు. మొదట ఈ సినిమాకు నరుడి బ్రతుకు నటన అనే విచిత్రమైన టైటిల్ అనుకున్నారు. షూటింగ్ సగం పూర్తయ్యాక క్యారెక్టర్ డెవలప్మెంట్ చూసి ఈ కథకు డీజే టిల్లు అయితేనే పక్కా మాస్ అప్పీల్ వస్తుందని టైటిల్ మార్చారు. సినిమా అంతా సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఏరియా చుట్టూ తిరుగుతుంది. బోనాల పండుగ వాతావరణం, లోకల్ బస్తీలను సహజంగా చూపించడానికి హైదరాబాద్లోని పలు నివాస ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. లోకల్ డీజే సెటప్స్, చిన్న చిన్న ఫంక్షన్ హాల్లోనే ఎక్కువ భాగం షూట్ చేయడం వల్ల సినిమాకు చాలా రా అండ్ రియలిస్టిక్ లుక్ వచ్చింది. ఈ సినిమాకు సిద్ధు జొన్నలగడ్డ స్వయంగా డైలాగ్స్ రాశారు. స్క్రిప్ట్ పేపర్పై ఉన్నదానికంటే షూటింగ్ స్పాట్లో లొకేషన్ను బట్టి, తోటి నటుల రియాక్షన్లు బట్టి సిద్ధు చాలా డైలాగ్లను స్పాంటేనియస్గా మార్చేశారు. థియేటర్లలో విపరీతంగా పేలిన చాలా వన్ లైనర్స్ షూటింగ్ స్పాట్లో అనుకున్నట్టు పుట్టినవే. తెలంగాణ యాసను మరీ హెవీగా కాకుండా సిటీ కుర్రాలు మాట్లాడే క్యాజువల్ హైదరాబాదీ, హిందీ, తెలుగు మిక్స్డ్ స్టైల్లో డిజైన్ చేయడం పెద్ద ప్లస్ అయింది. టిల్లు క్యారెక్టర్ను ఐకానిక్గా మార్చడంలో కాస్ట్యూమ్స్ కీలక పాత్ర పోషించాయి. అన్బటన్ చేసిన ప్రింటెడ్ షర్ట్లు, మెడలో చైన్లు, ఆ విచిత్రమైన హెయిర్ స్టైల్లో సిద్ధు స్వయంగా డిజైన్ చేసుకున్నారు. లుక్ టెస్ట్ కోసమే చిత్ర యూనిట్ దాదాపు 2 వారాల పాటు వేర్వేరు కాంబినేషన్లో ట్రై చేసి ఫైనల్గా ఈ లోకల్ డీజే లుక్ను ఫిక్స్ చేశారు. సినిమా మేకింగ్ దశలో ఉండగానే రామ్ మిరియాల కంపోజ్ చేసిన టైటిల్ సాంగ్ లీక్ అయ్యి ఇంటర్నెట్లో సెన్సేషన్ అయ్యింది. దాంతో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. సినిమా ఫైనల్ అవుట్పుట్ చూశాక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాలని భావించి ప్రఖ్యాత సంగీత దర్శకుడు తమన్ని రంగంలోకి దించారు. తమన్ లాస్ట్ మినిట్లో ఇచ్చిన లట్కా మార్ వింటేజ్ బీజిఎం సినిమా రేంజ్ని మార్చేసింది. డీజే టిల్లు సెట్లో సిద్ధు జొన్నలగడ్డ ఎనర్జీ, అతని కామెడీ టైమింగ్ వల్ల షూటింగ్ అంతా ఒక పెద్ద పార్టీలా సాగిందట. సినిమాలో సిద్ధు చెప్పే రాధిక అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. నిజానికి షూటింగ్ స్పాట్లో సిద్ధు ఆ డైలాగ్ను అంత సీరియస్గా ప్లాన్ చేయలేదట. ఒక సీన్లో హీరోయిన్ నేహా శెట్టి వైపు చూస్తూ కాస్త ఫ్రస్ట్రేషన్తో నైజాం యాస మిక్స్ చేసి స్పాంటేనియస్గా అలా గట్టిగా పిలిచాడట. అది వినగానే సెట్లో ఉన్న డైరెక్టర్, కెమెరామ్యాన్ నవ్వడం ఆపలేకపోయారు. అది బాగా వర్కౌట్ అవుతుందని గమనించి ఆ తర్వాత సినిమా అంతటా అదే మేనరిజం కంటిన్యూ చేశారు. హీరోయిన్ నేహా శెట్టి కర్ణాటకకు చెందిన అమ్మాయి కావడం వల్ల ఆమెకు తెలుగు మొదట్లో అస్సలు అర్థమయ్యేది కాదట. సిద్ధు షూటింగ్లో అట్లుంటది మనతోటి వంటి పక్కా లోకల్ డైలాగ్స్ చెప్తుంటే ఆమె అవి ఏవైనా తిట్లు లేదా బూతులేమో అనుకుని కంగారు పడేదట. సిద్ధు, డైరెక్టర్ విమల్ కలిసి ఆమెకు ఆ పదాల వెనుకున్న కామెడీని వివరించి నవ్వించేవారట. సినిమాలో ఒక కార్ డిక్కీలో శవాన్ని పెట్టుకొని హీరో, హీరోయిన్, ప్రిన్స్ తిరిగే సీన్స్ ఉంటాయి. ఆ సీరియస్ క్రైమ్ సీన్ల షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా బ్యాక్ స్టేజ్లో విపరీతమైన కామెడీ నడిచేదట. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో హీరో బ్రహ్మాజీ ఎంటర్ అయ్యాక ఆయన వేసే కౌంటర్లు, సిద్ధు ఇచ్చే రియాక్షన్ల వల్ల సీన్ ఓకే అవ్వడానికి చాలా టైం పట్టేదట. బ్రహ్మాజీ సీరియస్ ముఖం పెట్టి జోకులు వేస్తుంటే సిద్ధు కంట్రోల్ చేసుకోలేక చాలాసార్లు కట్ చెప్పకముందే నవ్వేసేవాడట. హైదరాబాద్ బస్తీల్లో బోనాల సెటప్తో టైటిల్ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు లొకేషన్కి నిజమైన లోకల్ జనం భారీగా వచ్చారు. రామ్ మిరియాల పాడిన టిల్లు అన్న డీజే కొడితే సాంగ్ స్పీకర్లలో వస్తుంటే షూటింగ్ కోసం తెచ్చిన జనం కాకుండా అక్కడ గుమ్మిగూడిన లోకల్ కుర్రాళ్ళు నిజంగానే డీజే సాంగ్కి ఊగిపోతూ స్టెప్పులు వేయడం స్టార్ట్ చేశారు. ఆ క్రౌడ్ ఎనర్జీ చూసి చిత్ర యూనిట్ కూడా షాక్ అయింది. దాంతో డైరెక్టర్ ఆ రియల్ పబ్లిక్ వైబ్ని అలాగే కెమెరాలో క్యాప్చర్ చేసేశారు. సినిమాలో టిల్లు క్యారెక్టర్కి ఆ కర్లీ హెయిర్ ఒక పెద్ద హైలైట్.
ఆ లుక్ పర్ఫెక్ట్ గా రావడం కోసం సిద్ధు ప్రతిరోజు షూటింగ్ కి ముందు గంటల తరబడి మేకప్ రూమ్ లోనే గడపాల్సి వచ్చేదట. సెట్ లో ఎండకు లేదా యాక్షన్ సీన్స్ వల్ల ఆ జుట్టు కాస్త చెదిరినా వెంటనే సిద్ధు అద్దం ముందు నిలబడి సెట్ చేసుకునేవాడట. దాంతో సెట్ లో యూనిట్ సభ్యులంతా సిద్ధుని ఏంది టిల్లు అన్న హీరోయిన్ కంటే ఎక్కువసేపు అద్దం ముందే ఉంటావని ఆట పట్టించేవారట. డీజే టిల్లు సినిమా ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచినప్పటికీ ఆ స్థాయి విజయం వెనుక చిత్ర బృందం స్క్రిప్ట్ స్టేజ్ నుండి ప్రమోషన్ల వరకు ఎన్నో పెద్ద సవాళ్లను ఎదుర్కొంది. సినిమా షూటింగ్ ఎక్కువ భాగం 2021లో జరిగింది. కరోనా ఫస్ట్ మరియు సెకండ్ వేవ్ లాక్డౌన్ల వల్ల షూటింగ్ షెడ్యూల్స్ పదే బ్రేక్ అయ్యాయి. చిన్న బడ్జెట్తో త్వరగా పూర్తి చేయాలనుకున్న సినిమా కాస్త వాయిదా పడుతూ రావడం వల్ల నిర్మాతలపై వడ్డీల భారం పెరిగింది. ఒకానొక దశలో థియేటర్లు తెరుచుకోకపోవడంతో ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలోనే విడుదల చేయాలనే ఆలోచన కూడా చేశారు. సినిమాను మొదట నరుడి బ్రతుకు నటన అనే క్లాసిక్ టైటిల్తో ప్రారంభించారు. కానీ సగం షూటింగ్ అయ్యాక క్యారెక్టర్కు తగ్గట్టు డీజే టిల్లుగా మార్చారు. ఇండస్ట్రీలో సగం షూటింగ్ అయ్యాక టైటిల్ మారిస్తే సినిమా ఆడదనే ఒక నెగటివ్ సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ను బ్రేక్ చేస్తూ కొత్త టైటిల్తో బిజినెస్ చేయడం మరియు ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం మేకర్స్కు పెద్ద టాస్క్ అయింది. సినిమా మేకింగ్ దశలో ఉన్నప్పుడే రామ్ మిర్యాల పాడిన డీజే టిల్లు సాంగ్ బిట్ ఇంటర్నెట్లో లీక్ అయ్యింది. ఇది చిత్ర యూనిట్ను కాస్త టెన్షన్లో పెట్టింది. అలాగే మొదట అనుకున్న క్లైమాక్స్ అవుట్పుట్ అంతగా బాగా రాలేదని భావించి సినిమా రేంజ్ పెంచడం కోసం సిద్ధు మరియు దర్శకుడు విమల్ కృష్ణ కొన్ని కీలకమైన సీన్లను మరియు క్లైమాక్స్ను మళ్ళీ రీషూట్ చేశారు. దీనివల్ల ప్రొడక్షన్ ఖర్చులు మరింత పెరిగాయి. సినిమా టీజర్ మరియు ట్రైలర్ విడుదలైనప్పుడు అందులో కొన్ని బోల్డ్ డైలాగ్స్, లిప్ లాక్ సీన్స్ ఉండడంతో ఇదొక కేవలం అడల్ట్ సినిమా మాత్రమే అని టాక్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు వస్తారా లేదా అనే సందేహాలు రేకెత్తాయి. ట్రైలర్ లాంచ్లో ఒక జర్నలిస్ట్ హీరోయిన్ పట్ల వేసిన అనాగరికమైన ప్రశ్న కూడా చిత్ర యూనిట్కు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే ఆ వివాదాన్ని సిద్ధు చాలా హుందాగా హ్యాండిల్ చేసి నెగిటివిటీని పాజిటివిటీగా మార్చారు. సినిమా రష్ చూసిన నిర్మాత నాగవంశీ విజువల్స్ చాలా బాగున్నాయని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండాలని భావించారు. దాంతో విడుదలకి కొన్ని వారాల ముందే ఎస్ఎస్ తమన్ని రికార్డింగ్ కోసం లైన్లోకి తెచ్చారు. చాలా తక్కువ సమయంలో తమన్ సినిమాను చూసి ఆ టిల్లు క్యారెక్టర్కు పర్ఫెక్ట్ లౌడ్ అండ్ మాస్ బీజియం ఇవ్వడం ఒక పెద్ద టెక్నికల్ ఛాలెంజ్. కానీ తమన్ ఆ ఛాలెంజ్ను సక్సెస్ఫుల్గా పూర్తి చేసి సినిమాను నిలబెట్టారు. డీజే టిల్లు బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. కేవలం ఒక చిన్న సినిమాగా పరిమిత బడ్జెట్తో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్లో ఒక కల్ట్ ట్రెండ్ను సెట్ చేసింది. 2022లో అతిపెద్ద ప్రాఫిటబుల్ సినిమాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ప్రమోషన్లతో కలుపుకొని ఈ సినిమాను కేవలం 8 కోట్ల లోపు బడ్జెట్తో నిర్మించారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు కేవలం 9 కోట్లకు అమ్ముడయ్యాయి. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9.5 కోట్లుగా నమోదైంది. థియేటర్లలో టిల్లు సృష్టించిన ప్రపంచనానికి వరల్డ్ వైడ్గా ఈ సినిమా 30 కోట్లకు పైగా గ్రాస్, దాదాపు 17 కోట్ల షేర్ వసూలు చేసింది. పెట్టిన పెట్టుబడికి డిస్ట్రిబ్యూటర్లకు మరియు నిర్మాతలకు డబుల్ కంటే ఎక్కువ లాభాలు రావడంతో ఈ సినిమాను ట్రిపుల్ బ్లాక్ బస్టర్గా ప్రకటించారు. సిద్ధు జొన్నలగడ్డ రాసిన వన్ లైనర్స్, తెలంగాణ యాస, అతని మేనరిజమ్స్ ప్రేక్షకులను థియేటర్లకు పదే వచ్చేలా చేశాయి. డీజే టిల్లు పాట మరియు తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్లను ఊపేశాయి. కేవలం మొదటి వారమే కాకుండా థియేటర్లలో దాదాపు 4 వారాల పాటు ఈ సినిమా స్టడీ కలెక్షన్లతో దూసుకుపోయింది. ఈ సినిమా ఇచ్చిన ఊపు మరియు స్టార్డమ్తోనే సిద్ధు జొన్నలగడ్డ స్టార్ బాయ్గా మారారు. దీనికి సీక్వెల్గా 2024లో వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా కూడా ఏకంగా 130 కోట్లకు పైగా వసూలు చేసి డీజే టిల్లు బ్రాండ్ను ఇండియన్ సినిమాలో ఒక మైలురాయిగా నిలిపింది. కెమెరా వెనక సంగతులు ఎప్పుడు వింతగానే ఉంటాయి కదా. ఈ రోజు విశేషాలు ఇవి. వచ్చే ఎపిసోడ్లో మరో గ్రాండ్ సినిమా మేకింగ్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.